నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ 9441364655. తర్వాత ఇంతకుముందు కూడా మీకు కంటి జాగ్రత్తల గురించి అనేక వీడియోలు ఇచ్చాము. డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే మీరు హెడ్లైన్ కొట్టేస్తే మీకు కంటి గురించి అనేక వీడియోలు వస్తాయి. సో ప్రస్తుతము మనం ఏమంటే ఒక ముఖ్యమైన టాపిక్ అన్నమాట, విద్యార్థులు కంటి జాగ్రత్తలు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువు అనేది లేకపోతే ఈ లోకంలో మనము ఉండలేమన్నమాట. సో చదివేటప్పుడే మనము అనేక జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు. ఎందుకంటే ఇప్పుడు పోటీతత్వం బాగా పెరిగిపోయింది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చదువు అనేది అవసరం అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క కంటి చూపును ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలన్నమాట. సో ముఖ్యంగా ఏమంటే సపోజ్ చదువుతూ ఉన్నప్పుడు కళ్ళు లాగుతూ ఉన్నా, కళ్ళు మంటలుగా ఉన్నా, తర్వాత మెడ లాగుతూ ఉన్నా, తర్వాత కొద్దిగా సేపు చదివి అలసిపోయినా, తర్వాత దూరం చూపు సరిగా కనపడకపోయినా, లేదా తల ఒక యాంగిల్లో పెట్టి చూస్తూ ఉన్నా, చిన్నపిల్లలైతే ఇంట్లో టీవీ ఉంటే ఆ టీవీ దగ్గరగా చూస్తున్నా, తర్వాత పుస్తకం ఇస్తే బుక్ చాలా దగ్గరగా పెట్టి చదువుతున్నా, సో ఇవన్నీ కూడా కంటి డిఫెక్ట్కు అంటే దృష్టి లోపాలకు ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కానీ, స్కూల్లో అయితే టీచర్ కానీ, లేదా స్నేహితులు కానీ, బంధువులు కానీ, తర్వాత మన ముఖ్య సలహాదారులు కానీ తప్పనిసరిగా ఒకసారి కంటి డాక్టర్ దగ్గర పోయి చూపించుకొని ఆ తర్వాత అవసరమైతే కళ్ళజోడు వాడాలి. చిన్నపిల్లలు ఈవెన్ ఎల్కేజీ ఈ కాలంలో ఏమంటే సెల్ ఫోన్ చూస్తూ ఉండడం వల్ల చిన్న పిల్లలకు కూడా కంటి ప్రాబ్లంలు వస్తున్నాయి. స్కూల్లో చేర్పించే ముందు తప్పనిసరిగా ఒకసారి కంటి పరీక్ష చేయించాలన్నమాట. ఎందుకు అంటే 6-7 ఏళ్ళు 8 ఏళ్ళ తర్వాత ఏదన్నా దృష్టి దోషం ఈ లోపల మనం సవరణ చేయకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేజీ ఐ అంటాం, అంటే దృష్టి మాంద్యము అంటాం. ఇంగ్లీష్లో అయితే యాంబ్లయోపియా అంటాం అన్నమాట. సో ఈ యాంబ్లయోపియా లేజీ ఐ వచ్చి ఆ తర్వాత మనము ఎన్ని చికిత్సలు చేసినా కూడా మళ్ళా దృష్టి ఇంప్రూవ్ కాకపోయే అవకాశం ఉంది అన్నమాట. అందువల్ల అనేక దేశాలలో చట్టాలు కూడా ఉన్నాయన్నమాట. స్కూల్లో చేర్పించే ముందు తప్పనిసరిగా ఒకసారి కంటి పరీక్ష చేయించి ఆ కంటి పరీక్ష రిపోర్టును కూడా స్కూల్లో సబ్మిట్ చేయాలన్నమాట. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్. అలాగే పుట్టుకతోనే కొంతమందికి వీళ్ళకు రకరకాల జబ్బులు ఉంటాయన్నమాట. సో ఇది కంటి జబ్బులు. సో అవి కూడా చూసి వాటికి తగ్గ నివారణ కూడా చేయాలి. లేదా ఒక్కోసారి మెల్లకన్ను ఉంటుంది, ఇది చిన్నపిల్లల్లో కానీ స్టూడెంట్లో కానీ. తర్వాత అది ముక్కు వైపు ఉంటే దాన్ని ఏమో కన్వర్జెంట్ స్క్వింట్ అంటాం. ఎడం వైపు ఉంటే అంటే చెవు వైపు ఉంటే దాన్ని డైవర్జెంట్ స్క్వింట్ అంటాం. పూర్వంలాగా ఏదో మెల్లకన్ను ఉంటే అదృష్టము అంటే లేడీస్కి అయితే ఎడం పక్క ఉంటే అదృష్టము, జెంట్స్కి అయితే కుడి పక్క ఉంటే అదృష్టము అనేది అపోహ అన్నమాట. ఎందుకంటే మెల్లకన్ను ఉంటే చాలా వరకు ఏమంటే వివాహం కాదు, తర్వాత స్కూల్లో మిగతా స్టూడెంట్లు అందరూ కూడా కొంతవరకు వెక్కిరిచేస్తుంటారు. తర్వాత మనకు కూడా కాస్మెటికల్గా చూడడానికి కూడా బాగుండదు. అందువల్ల ఏమాత్రం మెల్లకన్ను ఉంటే తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకొని, ఒక్కోసారి అకామడేటివ్ స్క్వింట్ అంటాం, అంటే కళ్ళ పవర్ ఎక్కువ ఉండడం వల్ల మెల్లకన్ను వస్తుంది. దాని కళ్ళజోడు వాడితే ఆ మెల్ల కూడా సరి అయిపోతుంది అనమాట. ఒకవేళ సరిగాకపోతే కళ్ళజోడుతో కూడా మిగతా పవర్కు ఆపరేషన్ చేసి మళ్ళీ మెల్ల లేకుండా చేస్తామన్నమాట. అది కూడా ఎంత తొందరగా చేస్తే అంత మంచిదన్నమాట.
అలాగే కొంతమందికి పుట్టుకతోనే కంటి నీరు గారుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకేమంటే కంటికి ముక్కుకు రంధ్రం ఉంటుంది, అది సరిగా డెవలప్ కాకపోయినా లేదా అది అబ్స్ట్రక్షన్ అయినా కూడా కంటి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు స్కూళ్ళల్లో కళ్ళకలక ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏది వైరల్ కానీ అలర్జీ కానీ. సో అందువల్ల ఏమంటే ఈ వైరల్ కళ్ళకలక వచ్చినప్పుడు స్టూడెంట్లకు కానీ వీళ్ళకు ఒక 2-3 రోజులు సెలవు ఇవ్వడం మంచిదన్నమాట. ఎందుకంటే వీళ్ళ ద్వారా మిగతా అందరికి కూడా ఈ యొక్క కళ్ళకలక వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే కళ్ళు ఎప్పుడు రుద్దుతూ ఉంటే వాళ్ళకు అలర్జిక్ కళ్ళకలక అనేది ఉంటుందన్నమాట. పుస్సులు కడుతూ ఉండి కళ్ళు ఎరుపుగా ఉంటే ఒక్కోసారి క్రానిక్ కంజంక్టివైటిస్ అంటాం, దాన్నే ట్రకోమాటిస్ కంజంక్టివైటిస్ అంటాం ఏది స్టూడెంట్లలో. సో వాళ్ళు కూడా తప్పనిసరిగా చూసుకొని, అంటే వాళ్ళ చుక్కల మందు మాక్సిఫ్లాక్సిన్ అని లేదా అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ ట్రకోమాటిస్ కంజంక్టివైటిస్కు వాడాలన్నమాట. సో అది కూడా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. అలాగే చిన్నపిల్లలు బయట దుమ్ము ధూళి అటువంటి వాళ్ళల్లో ఆడకుండా చూడాలన్నమాట. అలాగే కర్ర బిల్ల అంటాం, అంటే ఒక చిన్న కర్ర పెట్టుకొని ఇంకొక కర్రతో కొట్టి అటువంటి గేమ్స్ ఆడకూడదు, ఎందుకంటే కంటికి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ఒక్కోసారి ఎవరికన్నా గిఫ్ట్ అవన్నీ ఇస్తుంటారు. సో అటువంటి సూదిగా ఉన్నటువంటి వస్తువులు గిఫ్ట్గా ఇవ్వకూడదు. అంటే పెన్ను, పెన్సిలు, అలాగే విల్లంబులు ఆట ఇటువంటి ఆడకూడదు. అలాగే ఈ పిస్టల్తో ఆట అటువంటివి కూడా ఆడకూడదు అనమాట. సో అందువల్ల ఎవడైనా మనము తల్లిదండ్రులు కానీ ఏదైనా గిఫ్ట్ ఏదన్నా కొనియాలి అనుకుంటే బ్లంట్గా ఉన్నాయి ఇవ్వాలన్నమాట, ఇటువంటి సూదిగా ఉన్నాయి ఇవ్వకూడదు. అలాగే పిల్లోళ్ళు ఆడుకునేటప్పుడు కూడా పెన్సిల్ ఇసిరేయడము, తర్వాత పెన్నులు ఇసిరేయడము అటువంటి ఆటలు ఆడకూడదు. అలాగే దుమ్ము ధూళి ఇటువంటి వాటిల్లో కూడా ఎక్కువ వాడకూడదు. తర్వాత ఏదన్నా పొరపాటున కళ్ళల్లో దుమ్ము పడినా కూడా వెంటనే మంచినీళ్ళతో కడగాలన్నమాట. 5-6 సార్లు కడిగితే అప్పుడు ఆ దుమ్ము ధూళి ఇవన్నీ కూడా పోయి మామూలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పాను, ఒకవేళ కళ్ళజోడు వాడుతూ ఉంటే పిల్లలకి ఏమంటే పాలీకార్బోనేటు దాంతో అంటే CR39 అని అటువంటి అద్దాలు వాడాలి. ఎందుకంటే అవి కింద పడినా పగలవన్నమాట, తేలిగ్గా ఉంటాయి. సో అలాగే ఎక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ పరీక్షలు ఉండొచ్చు లేదా వెంటనే అవసరమైతే తొందరగా దొరక్కపోవచ్చు అనమాట. అలాగే ఈ తీసేటప్పుడు కూడా కళ్ళజోడు 2 చేతులతో తీయాలన్నమాట. ఒక చేత్తో స్టైల్గా తీస్తే ఆ ఫ్రేమ్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఏదో కళ్ళజోడు షాపులలో ఉచితంగా చూస్తారు, అటువంటిది కళ్ళజోడు షాపులకంటూ ఎప్పుడు అక్కడ పరీక్ష చేసుకోకూడదు. ఎందుకంటే కంటి ఆరోగ్యంతో పాటు కంటి నెంబర్తో పాటు ఇంకా అనేక కంటి సమస్యలు కూడా మనము చూడాలన్నమాట. అందుకే ఎప్పుడు కూడా నేత్ర వైద్య నిపుణుని దగ్గరనే కంటి పరీక్ష చేయించుకోవాలన్నమాట. సో మేమేమంటే వెంటనే 10 నిమిషాల్లోనే చూసేస్తాం, ఈవెన్ అరగంట గంటలోనే కళ్ళజోడు కూడా ఇచ్చేస్తాం అన్నమాట. యూజువల్గా చిల్డ్రన్ అంటే మంచి ఫ్రేమ్స్ సూట్ అయినయే ఇవ్వాలి. అలాగే పాలీకార్బోనేట్ అద్దాలే వీళ్ళకి ఇస్తుంటాం. అలాగే సెల్ ఫోన్ కూడా ఎక్కువ చూస్తుంటారు కాబట్టి వీళ్ళకు బ్లూ కట్ రేస్ అద్దాలే వాడాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ కాలంలో వాడుతూ ఉంటారు. అలాగే ట్యాబు, కంప్యూటరు ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలన్నమాట. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలు కొద్దిగా ఏదో వినకపోతే వాళ్ళకు ఓ సెల్ ఫోన్ ఇచ్చి ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉండండి అంటే ఆ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా ఎంతో డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఎంతమందినో చూస్తుంటాం మేము, చిన్నపిల్లలు కానీ స్కూల్ వాళ్ళు కానీ కాలేజీల వాళ్ళు కానీ రెటీనా అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. చూపు కేంద్రం చుట్టూ కూడా తెల్లబడిపోతుంది, చూపు కేంద్రమే డ్యామేజ్ అవుతుంది. మేము అద్దాలు పెట్టినా కూడా ఒక్కోసారి ఇంప్రూవ్ కాదనమాట. వాళ్ళకు సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాము. తలనొప్పి, కళ్ళు మంటలు, కళ్ళు లాగడము, తర్వాత కళ్ళు ఎర్రబడ్డము, వెలుతురు చూడలేకపోవడము. సో ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏమంటే ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని రాత్రంతా మేల్కొని చదవకూడదు అనమాట. సో దానివల్ల ఏమంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ సరిగా రాయలేరు, అక్కడ నిద్ర వస్తుంటుంది, కళ్ళంతా అలసిపోయి ఉంటారు, మనిషి అలసిపోయి ఉంటారు. సో అందువల్ల ఎప్పుడు కూడా మొత్తము నైట్ అంతా మేల్కొని చదవడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత ఊరిక మీరు పేజీలు తిప్పుతుంటాయో కానీ ఆ బ్రెయిన్కి అనేది ఎక్కదనమాట. సో అలాగే ఈ గోర్లు అవన్నీ పెంచుకోకూడదు.
ఎందుకంటే పొరపాటున రుద్దేటప్పుడు ఆ గోరు తగితే ఆ కంటి నల్లపాప మీద అబ్రేజన్ అంటే స్కిన్ మీద ఏ విధంగా గీక్కొని పోతుందో ఆ విధంగా నల్లపాప మీద గీక్కొని పోయి కన్ను మంటలు దురదలు నొప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లోళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఓసారి పోటీ పెట్టుకుంటారు సూర్యుడిని తదేకంగా చూస్తాము అని. మధ్యాహ్నం సూర్యుడిని తదేకంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ చూడకూడదు అనమాట. తదేకంగా చూస్తే కంటి చూపు కేంద్రము మ్యాక్యులా అంటాం, అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా వెల్డింగు అవన్నీ జరుగుతుంటే అక్కడే నిల్చొని ఆ వెల్డింగ్ అవన్నీ చూస్తూ ఉంటారు. అటువంటివి కూడా వెరీ వెరీ డేంజరస్ అనమాట. ఫోటోఫోబియా అంటాం, అంటే కళ్ళు మంటలు వస్తాయి, నొప్పులు వస్తాయి, వాసిపోతాయి, కళ్ళు తెరవలేరు. సో ఇటువంటి అన్నీ కూడా ఈ వెల్డింగ్ వల్ల వస్తాయి అన్నమాట. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలతో పాటు పిల్లలకు కూడా లేదా స్కూల్ వాళ్ళు కూడా బైక్ నడుపుతున్నా తప్పనిసరిగా దుమ్ము ధూళి పడకుండా రోడ్డు సరిగా కనపడాలంటే కళ్ళజోడు పెట్టుకోవాలి. పవర్ లేకపోయినా ప్లెయిన్ కళ్ళజోడు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే టూర్లకు వెళ్ళినప్పుడు అదే బీచ్లలో కానీ సముద్రం అలాగే ఈ బయటికి మంచు పర్వతాలు తిరిగిన ఇసుకలో ఉన్నప్పుడు ఆ లైట్ పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఫోటో ఆఫ్థాల్మీ అనే జబ్బు వస్తుంది. కళ్ళు మంటలు దురదలు చూడలేరు ఇటువంటి అన్నీ. సో అటువంటి అప్పుడు ఏమంటే కూలింగ్ కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళకు ఇటువంటి రావన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి, టీచర్లు తెలుసుకోవాలి, స్వతహాగా స్టూడెంట్లు కూడా తెలుసుకొని ఏమాత్రం తేడా ఉన్నా తలనొప్పి ఉన్నా, ఎందుకంటే చాలామందికి తలనొప్పి ఉంటుంది అనమాట స్టూడెంట్లు. ఏదోలే మామూలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఇది ఒక ఎత్తు అనుకుంటారనమాట. ఇవన్నీ కాదనమాట. తప్పనిసరిగా చూపించి వాళ్ళ కంటి ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క స్టడీస్లో కూడా మీరు తోడ్పడతారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, సూర్యారావుపేట, నక్కల్ రోడ్ 5వ లైను, విజయవాడ. నమస్తే అండి.